నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులు గ్రామ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ కుమారుడు జన సైనికులు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేడు మన పార్టీ పుట్టినదే బరువు బలహీన వర్గాల కోసం కాబట్టి నేను మన నాయకుడు నిబద్ధత నిజాయితీ మన పార్టీ పుట్టినదే ప్రశ్నించడం కోసం అనే విధానంతో పుట్టింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకరి లబ్ధి కోసం కాకుండా బరువు బలహీన వర్గాలకు ఎస్సీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలనేవి ప్రతి ఒక్కరికి అందాల. కానీ ప్రతి గ్రామంలో ఏమైపోయిందంటే దళాలనే వ్యవస్థ పరిపాలనకి దళాలను పెంచుకోవడం దాచుకోవడం అట్లా గ్రామాల వారిగా ఉన్నాయి. కానీ ఈరోజు రాష్ట్రానికి యువతనే మార్గం, యువతనే ఆదర్శం, యువతనే నేను ఒక రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, ఒక గ్రామాన్ని కాపాడుకోవాలన్నా, ఒక నియోజకవర్గాన్ని కాపాడుకోవాలన్నా ఉండే సత్తా ఈరోజు మన యువతకు. అలాంటి యువ నాయకులు మనకు నిజాయితీ గల నాయకులు మన నాయకులకు మనం ఎంతో గౌరవపడాలా. జనసేన నాయకుడు ఈరోజు ఎటువంటి ఈ యొక్క రాష్ట్రం పైన ఎన్ని అరాచకాలు, ఎన్ని సైన్య పరిపాలన, ఇట్లా ప్రతి ఒక్క కార్మికుడు సుఖంగా లేకుండా పరిస్థితుల్లో ఈరోజు మనం జనసేన పార్టీ సింగల్గా రాలేకపోతున్నాం. కానీ ఒక దరిద్రమైనటువంటి పరిపాలనకు చమరగీతం పట్టాలని ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆయన సలహా మేరకు 3 పార్టీలను పొత్తుతో మనం పోతున్నాం. కాబట్టి ఈ పొత్తు యొక్క మనము బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పొత్తులో బలమైన పార్టీ ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ బలంతో, అలాగే వాళ్ళకన్నా మనం బలం ఉన్నాం. మనం ఎట్లంటే ఆంజనేయ శక్తి ఆంజనేయుడికి తెలియనట్టు మన శక్తి మనకు తెలక మనము యాడ్లో కొద్దిగా మంది నాయకులు వారి యొక్క భయాలకు భయప్రాంతమయ్యి కొందరు వీడియోలకు లేకపోతే ఎందుకులే ఈరోజు టీడీపీ కదా, టీడీపీ నాయకులు మనం ఈరోజు టీడీపీ చేస్తున్నాము, ఈరోజు జనసేన అయినా టీడీపీ అయినా ఒకటే అనుకోవడము చాలా మనము ఆలోచించాల్సిన విషయం. జనసేననే, టీడీపీ. మనము ఎప్పుడైతే మనము జనసేనకు వర్క్ చేసి ధైర్యంగా వచ్చి చేస్తే, ఇప్పుడు తమ్ముడు నరగారు ఎవరో చెప్పినారు, మనం భయపడుకుంటూ ఉంటే మన తరఫున ఎవడైనా కానీ ఒక మహిళకు అన్యాయం జరిగినా, ఒక రైతుకు అన్యాయం జరిగినా, ఒక బడుగు బలహీన వర్గాలు అనగానే వర్గాలకు అన్యాయం జరిగిన దానికి మనం కూడా బాధ్యపడతాం. కాబట్టి మనము ఏ రోజైతే ధైర్యంగా గ్రామం నిలబడతామో, మనం ఫలానా అని మనము ఏ రోజైతే దానికి అక్కడ చేర్చుకుంటామో ఆ రోజు పవన్ కళ్యాణ్ యొక్క ఆవేశం పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ యొక్క ఆయన కళ నెరవేరుతుంది. కాబట్టి ఇటువంటి నాయకుడు ఈరోజు 10 సంవత్సరాలు అయితే మన జనసేన పార్టీ పెట్టి, కానీ ఇంకా జనసేన పార్టీ 10 సంవత్సరాలైనా కూడా నిజంగా బూత్ లెవెల్లో ఓట్ బ్యాంక్ ఉంది. మనం ఏడ నిలబడుతున్నామంటే మనకంటూ నాయకుడు లేడు అనే ఆలోచనలో నిలబడుతుంది. నువ్వే నాయకుడు అనేది నువ్వు మర్చిపోతున్నావు. ఇది ఖచ్చితంగా మన యువతలో గ్రహించగలం. అంటే నువ్వే నాయకుడు అని నేను ఏ విధంగా అనుకుంటున్నా అంటే, ఒక వార్డుకు మెంబర్ నిలబడినప్పుడు నువ్వే నాయకుడు, ఒక సర్పంచ్ నిలబడినప్పుడు నువ్వే నాయకుడు, ఒక ఎంపీటీసీగా నిలబడినప్పుడు నువ్వే నాయకుడు,
నువ్వు ఒక జడ్పీటీసీకి నిలబడేటప్పుడు నువ్వే నాయకుడు. అంటే ఇంతమంది యువత రాజకీయంలోకి రావాలి కాబట్టి నువ్వు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని చక్కదిద్దే ప్రయత్నం మన జనసేన పార్టీ యొక్క బాధ్యత. వాళ్ళు చెప్పే ప్రతి విధానంలో నాకు దాదాపు ఈరోజు 45 సంవత్సరాలంటే 20 సంవత్సరాలలో నాకు ఓటు 18 సంవత్సరాలకు ఓటేసిన అంటే మినిమం ఒక 6 టర్ములు నేను ఓటేసిన. కానీ ఇన్ని రోజుల్లో ఏ ఒక్క వ్యక్తి సొంత డబ్బులు ఖర్చు పెట్టిన నాయకుడు ఒక ఎన్టీ రామారావు గారు కానీ ఒక మా ముఖ్యమంత్రి చేసినప్పుడు ప్రతి ఒక్కరు సొంత డబ్బు అయితే ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టాతీతం ఈవెన్ నా పార్టీలో పనిచేసే ఒక జన సైనికునికి నన్ను నమ్ముకొని కుటుంబాన్ని తీసుకొని ఉంటే ఈరోజు మనము ఒక జన సైనికునికి మనము వాళ్ళ కుటుంబానికి మనం ఆశగా ఉండాలా. మన పార్టీతో కలిసి పనిచేస్తున్నందుకు వాళ్ళను బాగా మన యొక్క పార్టీకి పనిచేసినందుకు కృతజ్ఞతగా ఉండాలనే ఆలోచనతో ఆయన 500 రూపాయలతో మనకు ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియా పెట్టడం జరిగింది. ఈరోజు మన యొక్క పార్టీ ఒక శ్రీశైల నియోజకవర్గంలో గత 3 రోజుల క్రిందట శ్రీశైల నియోజకవర్గంలో ఒక అబ్బాయికి 5 లక్షల రూపాయలు శ్రీశైలం అబ్బాయికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మనకు కావాల్సినవి ఒక పోస్ట్ మార్టం, ఒక పోలీస్ కేసు పెట్టిండే కేసు, అలాగే ఒక వార్త ఏదైనా జరిగిందంటే వార్త వచ్చిన పేపర్ కటింగ్ కానీ అటువంటివి తీసుకొని వచ్చి మన యొక్క ఈ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసినటువంటి వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క ఇన్ఛార్జ్లకు ఇస్తే మన జన సైనికులకు ఆ యొక్క ఎక్స్ప్రెస్ అనేది మన కుటుంబానికి మనము చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు మనకు ఇచ్చేది 500 రూపాయలు అయితే పవన్ కళ్యాణ్ గారు 2500 రూపాయలు ఒక పర్సన్ మీద 3000 రూపాయలు ఆయన ఖర్చు చేసిన ఈ రోజు కట్టుకుంటున్నాడు. అంటే ఇంతటువంటి నాయకుల్ని భవిష్యత్తు తరాల్లో మన పిల్లలకు, మన యువత ఈరోజు మన పిల్లలకు ఇటువంటి నిజాయితీ నాయకులు వస్తే రేపు ఒక అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని సృష్టించినందుకు ఈరోజు తరాలు అంబేద్కర్ను అనుకోగలుగుతున్నాం, ఒక బీసీలు పూలే గారిని అనుకోగలుగుతున్నాం, ఒక ప్రతి ఒక్క మహానుభావుడు మనకు రాజ్యాంగం చేసినందుకు గాంధీ మహాత్ముని ఇట్లా ప్రతి ఒక్కరిని. కానీ భావి తరాలకు మటుకు పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడు అవుతాడు. ఇటువంటిది మనము మన పిల్లలకు ఒక మంచి రాజకీయము, ఒక మంచి పరిపాలన అందించే ఖచ్చితంగా రావాలనే ఆలోచనతోనే ఈరోజు పొత్తులో వచ్చినాడు. ఇంకొకటి మన మైనార్టీలు పిల్లలు బీజేపీ ఏ రోజైనా కానీ బీజేపీ పార్టీ గురించి నేను మీకు చెప్పగలుగుతున్నా. 10 సంవత్సరాలు మనకు బీజేపీ పార్టీ టీడీపీ మనం అలయన్స్ లో పనిచేసినప్పుడు ఏ రోజు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నుండి ఒక ముస్లింలకు ఎటువంటి హాని జరగలేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క మూఢకమైనటువంటి నాటకం. ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల గురించి ఈ యొక్క ఓట్ బ్యాంకు కులాలకు మతాలకు ఇట్లా విభజించి ఓట్లకు మాత్రమే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే దానికి ఒక ఆదర్శనము ఈరోజు మోడీ గారు ఆ యొక్క అయోధ్య యొక్క స్థలము విభజించి ఏ ఒక్క గలాట లేకుండా మళ్ళా ఇదే 5 గంటల్లో అయోధ్య రామాలయం నిర్మించి కూడా ఒక ఇంతమంది మైనార్టీ పాపులేషన్లో ఏ రోజు కూడా ఒక్క గలాటను ఘర్షణ లేకుండా సృష్టించినాడంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పినాడు, మైనార్టీలకు ఏదన్నా జరిగితే ఫస్ట్ నేను ముందర, మీకు చెడ్డగా జరిగితే నేను ముందర నిలబడతానని చెప్పినాడు. కాబట్టి మన నాయకుడు చెప్పిన విధంగా మనము ఆయన పొత్తులో భాగంగా ఆయన మాటనే మనకు శాసనం, ఆయన మాటనే మనకు ఒక నిదర్శనం, ఆయన మాటనే మనకు మన యొక్క ఆలోచన, ఆయన యొక్క
ఆ, ఏ ఒక్క మాటకైనా మనం పిలిపించుకుంటా ఆయన అభిమానులుగా క్రమశిక్షణగా ఖచ్చితంగా పెరగాల. ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామంలో రాని గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరు రాజకీయంగా యువత పెరగాల, రాజకీయంలో ఉండాలా. దాంతో పాటు మనము వీరులకు వారికి మన తరఫున మనం సాయం చేయాలనుకునేటోళ్ళు మనము ఖచ్చితంగా యువత రాజకీయానికి రావాలని ఇటువంటి యువ నాయకులు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రోజు దాని నుండి ఈ యొక్క ఆత్మకూరులో 24 వార్డులు ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడ ఉన్నాయి, కానీ వాళ్ళను వెతికి తీసి నాయకునిగా తయారు చేసే బాధ్యత మనలో అందరిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క నాయకుని గురించి ఎవరైనా తప్పుడు సమాచారం, తప్పుడు వాక్యాలు పెట్టినప్పుడు మనం కూడా అది ఘర్షణ రూపకంగా కాకుండా మనం కూడా తెలివిగా తిప్పికొట్టాలని ఈ యొక్క ఇక్కడికి వచ్చిన ప్రతి జన సైనికుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అభిమానులు అన్నప్పుడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి షేటు హరిటు ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజేషన్ చేసినటువంటి మనము ఎన్నడూ కూడా మనకంటూ నాయకుడు లేడు అనే ఆలోచన మారి ఈరోజు అన్న ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా జనసేన అభివృద్ధి బాటలో ప్రతి గ్రామంలోకి వస్తాము. ప్రతి గ్రామంలో వెతికి తీసి అన్న యొక్క ఆలోచనతో మీకు రేపు లాండ్ ఆర్డర్ కానీ రెవెన్యూ సమస్యలు కానీ ఏది వచ్చినా మనకు ఖచ్చితంగా వెనక ఉండి ప్రోత్సహించుకుంటా ఉంటాడు. రేపొద్దున అన్నకు రేపు జనసేన పార్టీ ఎలక్షన్లు అయిపోయినాక మనకు ఈరోజు గుండా రాజేంద్ర రెడ్డి గారికి మనము సహకరించి ఆయనకు అత్యధిక మేయాడితో మనం గెలిపించి ఆయన యొక్క మనకు సహకారాన్ని కూడా మనం ఆయన సహకారంతో కూడా మన పార్టీని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా ఉంది. రేపు పొద్దున ఎన్నికల్లో కూడా ఈరోజు ఎమ్మెల్యే లోక్సభ తర్వాత శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో కూడా ఉండొద్దు లేకపోవద్దు, కానీ మనమైతే మనకు దీన్ని ఆసరా చేసుకొని మన పెద్దలు ఈరోజు జనసేన పార్టీలో అన్న ఒక నెల ముందర జాయిన్ అయినారు. కాబట్టి పార్టీ అన్న కేవలం పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం, ఇటువంటి వ్యక్తి ఇంకొకసారి రాలేడు, మళ్ళీ వస్తాడో రాడో అనే ఆలోచనతో ఆయన యొక్క కొన్ని పనులల్లో మొత్తం చేసుకొని అన్న ఒక లాయర్గా, ఒక జర్నలిస్టు, విలేకరిగా కొద్దిగా అనుభవం ఉంది. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రతి ఒక్క విషయం మనకు గౌరవాధ్యక్షుడుగా ఉండి రేపు పొద్దున నెక్స్ట్ ఎన్నికల్లో అన్నకు ఏదో ఒకటి పార్టీ అఫీషియల్గా ఒక మంచి పదవి కూడా స్వీకరించినప్పుడు వస్తాడు. అది ఉన్నా లేకపోయినా జనసేన పార్టీకి చాలా అనుమతులు లేక ఈరోజు దిశలో నియోజకవర్గానికి ఖచ్చితంగా ఆయన సహాయ సహకారాలు నేను ఉంటానని ముందుకు వచ్చినాడు. ఆయనకి ఎవరు చెప్పలే, ఖచ్చితంగా రావాలా చేయాలని. కేవలం మన లెక్క పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన, పవన్ కళ్యాణ్ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత కలిపి మా అన్న ఈ రోజు మనకు ముందుకున్నాడు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ రోజు నుండి మన పిల్లలను, జనసేన పిల్లలను ఎలక్షన్ అయితే కేవలం డబ్బు కోసం అనాలి జనసేన, మా ఊళ్ళో జనసేన. ఇది నేను ఓరల్గా చెప్తుంది, ఇది మడుగు జనరల్గా. కొంతమంది ఏమంటే టీవీలో ఉన్న వాళ్ళు జనసేన మేము కూడా ఓటేస్తాము అనేది కాదు. అన్న చెప్పినది ఒక 3 పెన్నులు చెప్పుకొని పక్క జనసేన అంటేనే మన వాళ్ళ టిక్ చేసుకుంటుంది. దీనిలో ఏమైందంటే జనసేన అంటేనే లాస్ట్ ఎన్నికల్లో నేను చూసిన డబ్బుల కోసమే నేను జనసేన పార్టీలో దిగి మళ్ళీ డబ్బులు అవతల డబ్బులు ఇస్తారని వస్తారు. మనం అంటే ఇంతల జనసేనలో చేరి అవతల పక్క పడకుండా పోయి టీడీపీలో చేరి లేకపోతే వైసీపీలో చేరితే ఒక 50,000 20,000 వచ్చే నాయకులు కూడా అక్కడ పెట్టుకుంటారు. కానీ అటువంటి వాళ్ళు అవసరం లేదు. ఖచ్చితంగా నేనంటూ ఒక మెగా ఫ్యామిలీ చిరంజీవి అభిమానిగా ఉన్న ప్రజారాజ్యంలో కూడా మా నాయన టీడీపీ అయితే నేను తెలిసిన ప్రజారాజ్యం ఉంది. ఎందుకంటే ఒక నిజాయితీగా నిబద్ధతగా ఉండే వ్యక్తుల కోసము ఈవెన్ ఇంట్లో ఉంటే కూడా ఎదురుబాటుగా నిజాయితీగా ఎదురుబాటుగా నిలిచిన వ్యక్తిని. కాబట్టి మనం కూడా అదే విధంగా ఖచ్చితంగా ఆ యొక్క ఈరోజు యువత పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా వరకు ఓట్లకి ఎన్నికల్లో కూడా వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ 5 years కూడా మళ్ళా ఒక 10%
మనకు పెరుగుతుంది ఓటు అనేది. కాబట్టి మనము ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన జన సైనికులు ఇష్టంతో పనిచేయండి. జనసేన కష్టంతో పనిచేయద్దు, ఇష్టంతో పనిచేయండి. ఇష్టంతో జనసేనను పైకి తీసుకురండి. మన నుండి 10 మంది బీదలకు ఉపయోగపడండి. జనసేన పార్టీ అంటే ఒక ఆదర్శంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన అందరికీ నా యొక్క